హై వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో కొత్తగా అన్నా డీఎంకే ప్లస్ బీజేపీ అనేది కూటమి పొత్తు అనేది అంటే ఎన్డీఏ కూటమిలో భాగంగా అన్నా డీఎంకే పార్టీ అనేది బీజేపీతో కలిసి రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడం అయితే జరుగుతుంది. యాక్చువల్‌గా ఈ వార్తలనేవి ముఖ్యంగా అన్నా డీఎంకే పార్టీయే కాకుండా, ఇటు బీజేపీయే కాకుండా కొత్తగా పెట్టిన విజయ్ దళపతి పార్టీ టీవీకే పార్టీ ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ పొత్తులో కలవబోతుంది. ముఖ్యంగా విజయ్ దళపతి కూడా పొత్తుతో రాబోతున్నారని చెప్పి గత కొద్ది రోజులుగా కొన్ని వార్తలైతే రావడం అయితే జరిగింది. అయితే తాజాగా చూసుకుంటే రీసెంట్‌గా ఏప్రిల్ 11వ తారీఖున అన్నా డీఎంకే, బీజేపీ 2 పార్టీలు కూడా తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయి. వీళ్ళిద్దరూ కూడా పొత్తు కుదుర్చుకున్నారని చెప్పి అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ అధికారికంగా వీళ్ళిద్దరూ కూడా ప్రకటించారు. ఇప్పటికే కూడా టీవీకే కూడా కలిసే అవకాశం ఉందనేటట్టు కొన్ని వార్తలైతే సోషల్ మీడియా అంతా కూడా ప్రచారం అయితే జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే డీఎంకే పార్టీని గద్దె దింపాలంటే అంటే స్టాలిన్ పార్టీని గద్దె దింపాలంటే మాత్రం ఖచ్చితంగా తమిళనాడులోని అన్నా డీఎంకే పార్టీని ఇటు బీజేపీని కలుపుకుంటూ అంటే ఒకవైపు పళనిస్వామి, ఇంకోవైపు అన్నమలై ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా కలిసి పోటీ చేసి ఖచ్చితంగా తమిళనాడులోని అధికారంలోకి రావడానికైతే పావులు కదపడం అయితే జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి అనేది ఎంత బలంగా ఉంది, ఎంత అభివృద్ధి పదంగా ఎదరకు నడుస్తుంది అనేది మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ సమయంలో కొత్తగా దిగిన టీవీకే పార్టీ కూడా ఇందులో కలిస్తే ఖచ్చితంగా ఆ పార్టీకి కూడా కొంత బలం అనేది చేకూరుద్ది. ఎందుకంటే కొత్తగా మనకి ఏదైతే ప్రజాదరణ ఉంది అనుకొని మనం రాష్ట్ర రాజకీయాల్లో మొట్టమొదటిసారిగా రాగానే ఒంటరిగా పోటీ చేసినట్లయితే ఖచ్చితంగా చేదు అనుభవాలు తప్పితే ఖచ్చితంగా మనకంటూ కూడా ఒక అధికారికమైన పదవులు దక్కుతాయని చెప్పి మనం అయితే చెప్పలేము. గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే అనుకోవడంతో గత 10 ఏళ్ళు కూడా ఆయన చాలా ఇబ్బందులకు గురవడం, అంతేకాకుండా ముఖ్యంగా అభివృద్ధి పరంగా ఆంధ్రప్రదేశ్ అనేది వెనకపడడం జరిగింది. ఇప్పుడు తమిళనాడులో కూడా సేమ్ అదే విధంగా విజయ దళపతి చేసినట్లయితే మాత్రం ఖచ్చితంగా తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో వెనకంజలో ఉండిపోయే అవసరం అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఆల్రెడీ టీవీకే పార్టీకి సంబంధించి విజయ దళపతి కానీ, ఇటు ఆ పార్టీకి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా ఒక మీటింగ్ లో ముఖ్యంగా ఒక భేటీలో ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ తెలిపిన మాట ఏంటంటే, పొత్తులో వెళ్ళినట్లయితే మాత్రం టీవీకే పార్టీ కూడా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, కొన్ని సీట్లు దక్కించుకునే అవకాశం ఉందని చెప్పి కొంత ఆలోచన విధంగా చెప్పినట్లయితే సమాచారం తిరుగుతుంది. అయితే ఇక్కడికే కూడా అన్నా డీఎంకే ప్లస్ బీజేపీ పార్టీలు ఏవైతే పొత్తులో కలిసి పోటీ చేస్తాయని చెప్పి చెప్పడం, ముఖ్యంగా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పళనిస్వామిని ప్రకటించడం, ఆ తర్వాత పొజిషన్లో అన్నమలైని ఉంచేటట్టు ఇక్కడ కీలకంగా ప్రకటించడం అయితే జరిగింది. ఏది ఏమైనా సరే ఈ రెండు కూడా ఆల్రెడీ కన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇటు టీవీకే పార్టీ నుంచి విజయ్ దళపతి నుంచి ఎటువంటి కన్ఫర్మేషన్ రావాలి అనే దాని మీద ఇంకా కొంత క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఏది ఏమైనా సరే డీఎంకే పార్టీ అంటే స్టాలిన్ పార్టీని కిందకి దింపి, స్టాలిన్ని గద్దె దింపి తమిళనాడులో జరుగుతున్న ఏదైతే కొంత ఇబ్బందికరమైన రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఉన్నాయో అవన్నీ కూడా సమన్వయంగా పూర్తి చేయాలన్నా కానీ, అభివృద్ధి బాటలో నడిపించాలన్నా కానీ ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో భాగంగా టీవీకే, బీజేపీ అండ్ అన్నా డీఎంకే పార్టీలు 3 కలిసి పోటీ చేసినట్లయితే మాత్రం వన్ సైడ్గా గెలిచే అవకాశం ఉంది అనేటట్టు మనకైతే తెలుస్తుంది. ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కూటమి అభ్యర్థుల కింద ఉన్న ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా తమిళనాడు రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి గతంలో చాలాసార్లు ప్రస్తావించారు. ఇప్పుడు ఎన్నికల సందర్భంగా ఆయన ప్రచారానికి కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకనంటే ఆయన ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ ప్రచారం చేసినా కానీ ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈసారి కూడా తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న కొన్ని ముఖ్యమైన కీలకమైన నియోజకవర్గాల్లో ఆయన కూడా ప్రచారం చేసే అవకాశం అయితే తెలుస్తుంది. ఏది ఏమైనా సరే దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమిలో భాగంగా ప్రతి రాష్ట్రం కూడా అభివృద్ధిలో భాగంగా పొత్తులో ఇప్పుడు ఏదైతే తమిళనాడులో పొత్తు పెట్టుకున్నారో గతంలో ముఖ్యంగా మనకు చూసుకుంటే బీహార్లో పొత్తు జరిగింది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పొత్తు జరిగింది. ఇలా పలు రాష్ట్రాల్లో ఏవైతే పొత్తులు ఉన్నాయో ఇవన్నీ కూడా రాష్ట్రాల అభివృద్ధి కోసం అని చెప్పి ఎన్డీఏ కూటమి అయితే నమ్ముతుంది. మరి తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతుంది, ఏ విధంగా ఉంటుందనేది మనం చూడాలి. ఖచ్చితంగా విజయ్ దళపతి అయితే మాత్రం ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అవుతారా లేదా విడిగా పోటీ చేస్తారనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఖచ్చితంగా పొత్తులో కలిసి వెళ్ళినట్లయితే మాత్రం విజయ్ దళపతికి మాత్రం ఖచ్చితంగా ఎంతో కొంత అధికారంలో అయితే అవకాశం అయితే దొక్కుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. రాబోయే తమిళనాడు ఎన్నికల్లో కూటమి ముఖ్యంగా ఎన్డీఏ కూటమి అనేది అభివృద్ధి చెందే అవకాశం అయితే కనిపిస్తుంది.